ముందుగా ఆంధ్రజ్యోతికి సంబంధించి మూసి పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే, బుల్డోజర్లు ఎక్కించైనా మూసి ప్రక్షాళన చేపడతాం. మూసి కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదం, ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగా. నకిలీ బీజేపీ నేతలవి అవాకులు చవాకులు. మోదీ చేస్తే మెచ్చుకుంటారు, మేము చేస్తే తప్ప. బిడ్డ జైలుకి వెళ్తే దుఃఖించావు, మా బిడ్డల బాధలు పట్టవా కేసీఆర్. ఈ పాదయాత్ర ట్రైలరే, అసలు సినిమా ముందున్నది. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంఘంలో మూసి బాట. ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళ్తా కానీ వెనక్కి తగ్గను అన్న విధంగానే రేవంత్ రెడ్డి నిన్న బొల్లెపల్లి నుంచి సంఘం వరకు దాదాపుగా 7 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. సంఘం త్రివేణి సంగమం లోపల ఉన్నటువంటి భీమేశ్వర ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ రైతులతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి చూడండి. రైతులు మొత్తం ఇక్కడ అంగవైకల్యంతో ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య, ఇంకోవైపు మూసి కలుషితం. దాంతో ఈ ప్రాంత ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు. వచ్చి చూడండి అని చెప్పి ఎవరైతే ఆ ఎమ్మెల్యే ఇచ్చి విన్నపం చేసిండో ఆ విన్నపంతో ముఖ్యమంత్రి ఆ గ్రామానికి, సంఘం గ్రామానికి తరలి వెళ్ళడం జరిగింది. సంఘం గ్రామం లోపల నిన్న ప్రజాప్రతినిధులు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ మూసిని చూస్తే మొత్తం రైతుల బాధలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి ఒకంత బాధకు గురై, ఒక భావోద్వేగానికి గురై నిన్న మాట్లాడడం జరిగింది. మూసీకి అడ్డుపడితే బుల్డోజర్లతో తొక్కించైనా, ఒకవేళ మూసీకి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు కుక్క సాగు కావాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పిన మాటలు విన్న తర్వాత మనం కూడా అక్కడికి వెళ్తే మొత్తం భూములు ఖరాబ్ అయిపోయినాయి. ఆ చెరువు లోపల, ఆ నది లోపల మత్స్యకారులు చేపలు పట్టి బతుకుతున్నటువంటి ఆ జీవన విధానం పూర్తిగా విఫలమైపోయింది. ఆ తర్వాత దానిపైన ఆధారపడి ఉన్నటువంటి పంటలు కానీ పశువులు కానీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటి గురించి నిన్న మాట్లాడుతూ ఒక బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు అడ్డుపడుతున్నారు మూసి ప్రక్షాళన కోసం. మూసి ప్రక్షాళన ఇప్పుడు గుజరాత్లో జరిగితే, గుజరాత్లో నది ప్రక్షాళన జరిగితే మోడీని శభాష్ అని మెచ్చుకున్నారు. ఇక్కడ మేము చేస్తుంటే అడ్డుపడుతున్నారు అని బీజేపీ వాళ్ళపైన, బీఆర్ఎస్ వాళ్ళపైనేమో ఇక్కడ బిడ్డలు, నల్గొండ బిడ్డలు మూసి ప్రక్షాళనతోటి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి పిల్లల్ని మంచాలకు కట్టేసి పనులకు పోతున్నటువంటి పరిస్థితి. ఫ్లోరైడ్ ఒక పక్క, మూసి ప్రక్షాళన ఒక పక్క ఇబ్బందులు పెడుతుంటే మీకు మీ బిడ్డ జైలుకి వెళితే 3 నెలలు, ఒక 3 నెలలు కూడా ఆగలేకపోయారు. అట్లాంటిది ఇక్కడ బిడ్డలు పూర్తిగా మంచానికే పరిమితమవుతున్నారు, చనిపోతున్నారు. ఇట్లాంటి బిడ్డల బాధ మీకు పట్టదా అని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది కేవలం నిన్న చేసినటువంటి ఈ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే. మళ్ళీ జనవరి మొదటి వారంలో మళ్ళీ భువనగిరి లోపల పాదయాత్ర మళ్ళా చేస్తా అని చెప్పి కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా నిన్న పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ యాదాద్రి అధికారులతోటి ప్రత్యేక సమావేశం అనంతరం యాదాద్రిని ఎప్పటి నుంచి అయితే మన పూర్వీకుల నుంచి గుట్టగా పిలుస్తున్నామో యాదగిరి గుట్ట అని పిలుస్తున్నాం కదా, యాదగిరి గుట్ట పేరుతోటే మళ్ళీ ప్రాచుర్యంలోకి తేవాలంటూ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రతి గెజిట్ పైన కూడా యాదగిరి గుట్ట అనే పేరుతోటే జీవోలుగా అధికారులు మాట్లాడాలి అని చెప్పి కూడా నిన్న చెప్పడం జరిగింది. అట్లనే దానికి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట కూడా దేవస్థానం ఉండాలి, ఆ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆ బోర్డుకి చైర్మన్ ఉండాలి అంటూ కూడా నిన్న వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏదైతే
లీగల్గా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయో భూసేకరణకు సంబంధించి అవన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి. వారం రోజుల లోపల మళ్ళీ యాదగిరిగుట్ట అధికారులతోటి ప్రత్యేక సమావేశం ఉంటుంది, ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది. తొందరలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకొని రివ్యూ మీటింగ్లో పాల్గొనాలంటూ కూడా యాదగిరిగుట్ట అధికారులకు, దేవాలయ అధికారులకు చెప్పడం జరిగింది. ఇది మూసి కాలుష్యం అనుభవం కంటే ప్రమాదం, ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగా. నేను ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు అడ్డంకులు సృష్టించినా బుల్డోజర్లతో తొక్కించుకొని వెళ్ళి మరి నల్గొండ బిడ్డలకి, మూసి ముంపు గ్రామాల బాధితులకి నేను న్యాయం చేస్తా అని నిన్న ఖరాఖండిగా చెప్పేయడం జరిగింది. పునర్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసే వాళ్లకు కుక్క చావు తప్పదు అంటూ కూడా నిన్న ఒకంత ఆయన భావోద్వేగానికి లోనై ప్రతిపక్షాల పైన విమర్శలు కూడా చేయడం జరిగింది. మూసి కాలుష్యం వల్ల నదీ పరివాహక ప్రాంత ప్రజలు అణుబాంబులతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. వాళ్లకు వరంగా ఉండాల్సినటువంటి ఈ నది శాపంగా మారింది. మూసి పునరుజ్జీవంతోనే వాళ్ళకు ఆ సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. వలిగొండ మండలం సంఘ గ్రామం నుంచి ఈ మూసి పునరుజ్జీవ యాత్రను చేపట్టడం జరిగింది. ఆయనే ఈ సందర్భంగానే ఒక పక్క మోడీ పైన, బీజేపీ పైన, ఇటు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం జరిగింది. బిల్లా రంగాలంటూ హరీష్ రావు, కేటీఆర్లు వీళ్ళిద్దరూ అడ్డుపడుతున్నారు. వాళ్ళను కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా ప్రక్షాళన జరిగి తీరుతుంది. ప్రజలకు మేలు చేసే విధంగానే ఉంటా. డబ్బులు సంపాదించాలని అనుకుంటే మీరు తెచ్చినటువంటి ఈ ధరణి స్కీమ్ తోటి 50,000 కోట్ల రూపాయలు వెనకేసేటోని. డబ్బు నాకు లెక్క కాదు, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా నేను రాలేదు. నాకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిర్రు. ఏదైనా చేస్తే ప్రజలకు సేవ చేసే పోతా తప్ప డబ్బులు వెనకేసుకోవడానికి రాలేదు అంటూ కూడా నిన్న మాట్లాడడం జరిగింది.